మనకు దేవుళ్ళు ముగ్గురా, ఒకడా, లేకపోతే అనేక మంది దేవుళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పేరు మనకు దేవుళ్ళు ముగ్గురా, ఒకడా, అనేకమైన మంది దేవుళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? ప్రియులారా, ఇది నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక భయంకరమైన మాటగా చెప్పవచ్చు. అదేంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదని అనేవారు చాలా మంది సమాజంలో కనబడతారు. యేసుక్రీస్తు వారు దేవుడు అని మీరు రుజువు చేస్తే బహుమతులు కూడా పెడుతున్నారు. ₹1,00,000 మీకు ఇస్తాము, యేసు దేవుడు కాదని చెప్పేవారు ఉంటారు. ఎన్నో యూట్యూబ్ ఛానల్లో యేసుక్రీస్తు వారు దేవుడు కాదని, ఆయన ఎక్కడా నేను దేవుడని ప్రకటించుకోలేదని, యేసు దేవుడైతే మీకు ₹1,00,000 బహుమానాలుగా ప్రకటిస్తూ ఉంటారు. ఎన్నో మనం టీవీ ఛానల్స్లో డిబేట్లు చూసాము. ఎంతోమంది ఆ యొక్క చర్చా వేదికలో పాల్గొన్నారు. యేసుక్రీస్తు వారు దేవుడని కొంతమంది అంటారు, యేసుక్రీస్తు వారు దేవుడు కాదని, అలాగే మనకి అనేకమైన దేవుళ్ళు ఉన్నారని ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటాం. ప్రియులారా, ముందు దీని సంగతి ఆలోచిద్దామండి. దేవుడు ఒక్కడా, ముగ్గురా, అనేక మంది దేవుళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, గ్రామానికి ఒక దేవుడు మనుషులు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈరోజు మనుషులందరూ వారికి తెలిసినటువంటి దేవుళ్ళు అనుకుంటున్నారు. ఈ సృష్టిని ఏర్పాటు చేసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే యెహోవా దేవుడని మనం అంటాము. మనమే కాదండి, బైబిల్ చెప్పింది. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు సమాజం చూస్తే చాలామంది యేసుక్రీస్తు వారు అసలు దేవుడే కాదు అని మాట్లాడుతూ ఉంటారు. మరి బైబిలు ఆదిమ హెబ్రీ భాష నుండి తర్జుమా చేయబడింది, భాషాంతరం ద్వారా చేయబడినది. పరలోకములో దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యెహోవా, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు, అలాగే ఒక అతను ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా మనం చదివితే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలవబడుచున్నదో ఆ తండ్రి ఎదుట. చాలండి. అవును, ఈ వాక్యం జాగ్రత్తగా చదివితే దేవునికి ఒక కుటుంబం ఉన్నట్లు ఆ కుటుంబానికి ఒక ఆయన ఉన్నాడండి. ఆయన తండ్రిగా ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. అంతే కదండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనం చూద్దామండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిసము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. ప్రపంచ మనుషులందరికీ దేవుడు ఒక్కడేనండి. ఆయన అందరి పైన ఉన్నవాడు. ఎవరు? యెహోవా దేవుడు. అందరికీ సృష్టికర్త ఒకే దేవుడు. విశ్వాసము ఒకటే. ఈరోజు విశ్వాసం రకరకమైన విశ్వాసాలం ఉన్నారని చెప్తారు. మీ విశ్వాసం మీది బ్రదర్, నా విశ్వాసం నాది అంటారు. దేవుడే యేసుక్రీస్తు వారుగా భూమి మీదకి వచ్చారని మరి కొంతమంది అంటారు. అవండి, తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు. ఇక్కడ ఏం చెప్తున్నా జాగ్రత్తగా చదవండి, ఆలోచించండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిసము ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకటే. యేసుక్రీస్తు వారు ఉన్నట్లు మనకి అర్థమవుతుంది. అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడే మనం యెహోవా అని పిలుచుకుంటాం. దేవుడు ఉన్నవాడు అంటే ఆయనకి పుట్టుక లేదండి, ఆయన ఉన్నవాడు. ఆయన ఆదిలోనే ఉన్నవాడు.
ఆయన ద్వారానే ఈ సృష్టి ఏర్పాటు జరిగిన సంగతి గుర్తుపెట్టుకోండి. మరి యేసుక్రీస్తు వారు ఆయనలో అక్కడే ఉన్నాడు, పరలోకంలోనే ఉన్నాడండి యేసుక్రీస్తు వారు. పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద రావటానికి యేసుక్రీస్తు వారి గురించి పాత నిబంధనలలో ప్రవచనాలు ఉన్నట్లు మనకి రుజువులు కనబడ్డాయి. ఏమండి, యెషయా గారి ద్వారా కానీ ఇర్మియా గారి ద్వారాని ఏమండి ఒక మెస్సయ్య వస్తాడు, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను అని మన ప్రవచనాలు మనం చదువుకున్నాం కదండి. అంటే ఒక యేసుక్రీస్తు వారు పుట్టక ముందే ప్రవచనాలు పలికినటువంటి భక్తులు మనకు కనబడతారు. ఈరోజు మనం పుట్టామనుకోండి, మన ప్రవచనాలు కనబడతాయా? యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి ఆయన పరలోకం ఉన్న సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చిన మానవ శరీరంలోనికి వచ్చిన ఒక దైవాత్ముడు అండి యేసుక్రీస్తు వారు. అదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదియందు అంటే ఈ సృష్టి ఏర్పాటుకు కాక మునుపు ఈ సృష్టి అప్పటికి ఏర్పాటు అవ్వలేదండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము అనగా యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద ఉండెను. వాక్యము అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు దేవుడే ఉండెను. అర్థమైందండి. అంటే యేసుక్రీస్తు వారు మనకి ఏమని రుజువు చూపిస్తున్నాడంటే దేవుడు. ఆది యందు అంటే ఈ విశ్వం పుట్టక ముందు యేసుక్రీస్తు వారు ఉన్నారు సంగతి చెప్తున్నాడండి. ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, సింహాసనం మీద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆ వాక్యమే యేసుక్రీస్తు వారు శరీరధార ధరించుకొని ఈ భూమి మీదకి ప్రవేశించినటువంటి ఒక గొప్ప జ్యోతి వెలుగు లాంటి వారు యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారిని దేవుడు కాదని చాలా మంది మాట్లాడుతున్నారే. ఏమండి, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదంటే. ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. ఒక సృష్టి రావాలన్నా, ప్రకృతిలో ప్రతి జంతువు రావాలన్నా, సముద్రాలు రావాలన్నా, కొండలు రావాలన్నా, ఇవన్నిటికి రావటానికి కారణం యేసుక్రీస్తు వారిని సంగతి గుర్తుపెట్టుకోండి. సమస్తం ఆయన మూలము కూడా కలిగిన. ఎవరి మూలంగానండి? యేసుక్రీస్తు వారు మూలంగా కలిగిన. అంటే యేసుక్రీస్తు వారు దేవుడేనండి. యేసుక్రీస్తు వారు దేవుడే. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు చేశాడండి. ఎవరైనా అద్భుతాలు చేయగలుగుతారా? ఏమండి, ఒకటి కాదు, రెండు కాదండి, అనేకమైన అద్భుతాలు చేసినటువంటి యేసుక్రీస్తు వారు అండి. ఒక అంజూరపు చెట్టుని శపించాడండి. అది వెంటనే ఏమైపోయింది? ఎండిపోయిందండి. కాయలు లేవు, ఆకులు తప్ప కాయలు ఏమి లేదు. అది యేసుక్రీస్తు వారికి సాధ్యము. మనం వెళ్ళి మామిడికాయ చెట్టుని శపిస్తే శపించబడుతుందండి? అవదు. అది యేసుక్రీస్తు వారికి సాధ్యము. యేసుక్రీస్తు వారు ఓడలో ప్రయాణం ఇచ్చినప్పుడు అపోస్తులు అందరూ ఆ ఓడలోకి ఒక గాలి సముద్రము వచ్చేసిందండి. పడవ పడిపోవడానికి సిద్ధపడినప్పుడు యేసుక్రీస్తు వారిని లేపిన తర్వాత యేసుక్రీస్తు వారిని గాలిని సముద్రాన్ని ఏం చేశాడు? ఆయన గద్దించాడు. అప్పుడు ఏమైపోయింది అంటే సముద్రం ఎవరికి లోబడింది? యేసుక్రీస్తు వారికి లోబడింది. గాలి ఎవరికి లోబడింది? యేసుక్రీస్తు వారికి లోబడింది. అంటే యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? దేవుడేనండి. మరి యేసుక్రీస్తు వారు ఇంకా అద్భుతం ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మంది పంచిపెట్టండి? 5,000 మందికి పంచిపెట్టాడండి. ఇంకా ఎన్ని గంపలు మిగిలిపోయినాయి? 12 గంపలు మిగిలిపోయినాయి. ఇది యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతం కాదండి? యేసుక్రీస్తు వారి కుంటివారిని బాగు చేశాడు. కాబట్టి ఈరోజు సమాజంలో ఎవరైనా కుంటివారిని తీసుకెళ్ళి ఈ కుంటివారిని కాలిచ్చినటువంటి సందర్భాలు కనబడతాయా? అది ఒక యేసుక్రీస్తు వారికి సాధ్యం. కుంటివారికి కాలిచ్చాడు, ఏమండి, మోగవారికి నోరిచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో ఎవరైనా సరే కళ్ళు లేని వారిని తీసుకెళ్ళి ఏమంటే నిలబెట్టి వారికి కళ్ళు లేకపోతే కాళ్ళు ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కనబడ్డాయా? లేవండి. ఒక యేసుక్రీస్తు వారికి సాధ్యం. ప్రియమైన దేవుని పిల్లరా, అలాగే ప్రపంచంలో చేయలేనటువంటి అద్భుతం ఏంటంటే చనిపోయిన వ్యక్తిని 3 రోజులు ఉంచిన సమాధిలో ఉన్న లాజర్ని యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? బ్రతికించాడు. ఈరోజు ప్రపంచ శాస్త్రవేత్తలు కానివ్వండి, మనిషి చనిపోగానే కొన్ని గంటల తర్వాత తీసుకెళ్ళి ఏం చేస్తారు? సమాధి చేస్తారు. అలాంటిది యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించి చూపించాడు. యేసుక్రీస్తు వారికి ఉన్న క్యారెక్టర్ అదండి. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చాలామంది
సోషల్ మీడియాలో డబ్బులు ఇస్తామంటున్నారు, అది ఇస్తారంటున్నారు, ఇది ఇస్తారంటున్నారు. బైబిల్ చాలా జాగ్రత్తగా చదివితే అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయనకి సర్వాధికారి ఇచ్చి ఉన్నాడు ఈ తండ్రి అయిన దేవుడు. ఈయనకి అంటే తండ్రి ఉన్నాడు పరలోకంలో. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నారు. ఆయనకు ఒక కుటుంబం ఉంది. మనమందరము దేవుని పిల్లలమే. మనకు ఒక కుటుంబం ఉంది. తండ్రి సింహాసనం మీద కూర్చున్నవాడు యేసుక్రీస్తు వారు మొదటి కుమారుడు. ఇలాగ ఎన్నో చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తు వారు దేవుడు, ప్రియమైన దేవుని పిల్లరా. యేసుక్రీస్తు వారు సిలువుకు అప్పిచెప్పాడు. పిలాతు గారి దగ్గర తీసుకెళ్తారు. పిలాతు గారు అడుగుతారు, ఏమని అడుగుతారు? నువ్వు రాజువా అని అడుగుతాడు. యేసుక్రీస్తు వారు ఏమంటాడండి? ఎస్ నువ్వన్నట్టే నేను రాజునే, నేను కింగుని. అది నా యేసు చెప్పిన సత్యం అండి. నేను కింగుని అంటే యూనివర్సల్ కింగు ఎవరో? యేసుక్రీస్తు వారు. యూనివర్సల్ ప్రపంచ మనుషులందరూ ఎవరో వెంట నడుస్తున్నారు? ఒక యేసుక్రీస్తు వెంట నడుస్తున్నారు. ఎందుకు యేసుక్రీస్తు వారు వెంట నడుస్తున్నారంటే ఆయన సజీవులకు దేవుడు అండి. అంతే కదండి. ఆయన ముత్యం చేయుడు. చనిపోయిన తర్వాత లెగుస్తాను చెప్పింది చెప్పినట్టుగా చూపించాడండి. ఎవరో? యేసుక్రీస్తు వారు. అంతే కదండి. ఆనాడు ప్రజలకి కనపరుచుకున్నాడు. ఆయన సజీవులకి దేవుడు, ప్రియమైన దేవుని పిల్లరా. ఆయన దేవుడండి. ఎన్నో అద్భుతాలు. యేసుక్రీస్తు వారు పేతురు గారు ప్రయాణించినప్పుడు యేసుక్రీస్తు వారు నీళ్ళలో నడుచుకుంటూ వస్తారు. పేతురుని చూసి దెయ్యమని భూతమని అనుకుంటాడు పేతురు. కానీ అది యేసుక్రీస్తు వరకు సాధ్యం అండి. సృష్టిలో ప్రతీది ఆయనకి లోబడుతుంది. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఒక గాలి రావాలన్నా, ఒక సూర్యుడు రావాలన్నా, చంద్రుడు రావాలన్నా, ఒక తుఫాన్ రావాలన్నా, తుఫాన్ ఆగిపోవాలన్నా యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి వాటికి లోబడ్డాయి. అవునండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు దేవుడు, సర్వాధికారి దేవుడైన. ఎందుకంటే తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమిలోకి మనిషి ఆకారానికి ధరించుకున్న క్రీస్తు. ఆయన ఎందుకు భూమి మీదకి వచ్చాడంటే ప్రపంచం మనుషులందరూ పాపంలో ఉన్నారు, పాపంలో చనిపోతున్నారు. ఈ పాపానికి తీసివేయటానికి ఒక బలి అవసరం. ఆ బలియే యేసుక్రీస్తు వారు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవరో మన కొరకు ప్రాణం పెట్టలేదండి. ఆయన ప్రాణం పెట్టడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మనల్ని అందరూ రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి పాత నిబంధనలో మోషే గారికి ఫరోకి దేవుడికి నియమించాడు. నిర్గమకాండము 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా తండ్రైన దేవుడు ఇట్లనెను, మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని. చాలండి. ఎవరికి దేవుడికి నియమించాడు దేవుడు? ఫరోకి. అంటే ఫరో కళ్ళు తెరిపించటానికి, ఫరో తెలుసుకోవటానికి ఎన్నో అద్భుతాలు దేవుడు మోషే గారి ద్వారా జరిగించాడండి. అక్కడ ఆయన మారాలని. ఫరో అతను క్రూరుడు కదండి. ఎంత చెప్పినా మారట్లేదు కదండి. ప్రజలను హింసిస్తున్నాడు, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, గురి చేస్తున్నాడు. ఈ తరంలో మోషే గారు ఫరోకి దేవుడిగా నియమించాడండి. ఆలోచించిన ప్రియమైన దేవుని యెహోవా అంతటి వాడే మోషేని ఫరోకి దేవునికి నియమిస్తున్నానంటే మరి మోషే గారు అంత మాట అనగా దేవుడు దూతగా నియమిస్తాడా? ఆలోచించిన ప్రియమైన దేవుని అంటే మోషే గారు ఫరో గారు కళ్ళు తెరిపించడానికి మోషే అవసరమయ్యాడు. ఫరో కళ్ళు తెరిచడానికి మోషే అవసరమైతే మరి ఈ విశ్వకోటి మానవులు, ఈ ప్రపంచ సృష్టిలో ఉన్న మానవులందరినీ పాపం నుండి రక్షించటానికి యేసుక్రీస్తు వారు దేవుడయ్యాడు. అర్థమేనండి. మరి యేసు దేవుడు మనకు అవసరమా కాదా? అవసరమే. ఆనాడు ఫరోకి మోషే గారిని దేవుడు ఎలా నియమించాడో ఈరోజు మనుషులందరూ పాపంతో బ్రతుకున్న వారందరినీ నిమిత్తం యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆయన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో మరణించాడు. మరి యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటారా? ఆలోచించిన ప్రేమ దేవుని అంటే తండ్రి వేరు, కుమారుడు. అర్థమైందండి. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. పితరులు వీరి వారు
శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండేరు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడండి. ఈయన ఎవరంటండి? సర్వాధికారి అయిన దేవుడు. అంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. పరలోకం నుండి వచ్చిన యేసుక్రీస్తు వారు మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకానికి వెళ్ళిపోయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. యోహాను సువార్త 10:33 చూడండి. అందుకు యూదులు, నీవు మనుషుడే ఉండి దేవుడని చెప్పుకున్నచును గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టడానికి వచ్చారంటండి వాళ్ళు. కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. 34 చూడండి. అందుకు యేసు, మీరు దైవములని, ఏమండి, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడం లేదా? దైవములు అంటే మన దైవములు అంటే వాళ్ళు అన్ని తప్పులు చేసిన వారే కదండి. యూదులు అంటే ఏ పాపం చేయని వారు కాదు కదండి. అన్ని తప్పులు చేశారు, అన్ని పాపాలు చేశారు, ఏమండి, ఎన్నో ఘోరమైన పనులు చేశారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరు దైవముల్ని అని అంటున్నాడు. కానీ ఏ తప్పు చేయనటువంటి యేసుక్రీస్తు వారు, ఏ పాపం చేయనటువంటి యేసుక్రీస్తు వారు, ఏమండి, ఎవరికి ఇబ్బంది కలిగిన వారు యేసుక్రీస్తు వారు మరి దేవుడు కాదంటారా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. నేను యూదుడని, నేను రోమియుడని, ఐగుప్తుడని, నేను ఫలానా అని అనుకుంటున్నారు ఆ రోజుల్లో. ఏమండి, మీరు దైవములని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. వారికి గతం గుర్తు చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. మీరు దైవములైతే ఏ పాపం చేయని మరి యేసు ఏమవుతాడు? ఆలోచించండి. ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ నేరము చేయలేదు. అన్ని తప్పులు చేసిన వారినేమో యేసుక్రీస్తు వారు మీరు దైవములు మీరు ఎరగరా అని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తున్నాడు. అలాగైతే ఏ తప్పు చేయలేదు కండి యేసుక్రీస్తు వారు, మరి అతను దేవుడు కాదంటారా? ఒకసారి ఆలోచించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9 చదువుతామండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. తప్పులు చేసి పాపాలు చేసిన మనుషులనేమో దయ్యములను అంటున్నారు. మరి ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, మరి యేసు దేవుడు కాదా? ఆలోచించండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9 9 నుంచి 11 చదువుతామండి. అందుచేతను పరలోకంలో ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలంట యేసు నామమున ఒంగునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుడు మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామముకు ఆయనకు అనుగ్రహించును. కాబట్టి నామము అనుగ్రహించడం అంటే అది పేరు కాదండి. దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడు. ఈరోజు భూమి మీద ఉన్న వారందరూ యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకుంటున్నారా లేదా? ప్రతి ఒక్కరూ మోకాలు వేసి యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తున్నారా లేదా? తండ్రి అయిన దేవుడికి ఆరాధిస్తున్నారా లేదా? ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ఉంటే ఎక్కువగా అత్యధికంగా ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారండి. యేసుక్రీస్తు వారు వెంటే వెళ్తున్నారండి ప్రపంచ మనుషులందరూ. ఎందుకు? యేసుక్రీస్తు వారికి సర్వాధికారి ఇచ్చి ఉన్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు ఆయనకి అన్ని ఇచ్చాడండి యేసుక్రీస్తు వారికి. అందుకే యేసుక్రీస్తు వారు, ఏమంటే, ఆ యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి యూదులు ఆ రోజు వచ్చినప్పుడు ఆయన్నే అప్పగించుకున్నాడా, లేకపోతే ఆయన ఉన్న చోటకి వీళ్ళు వెళ్ళారా? ఆయనే అప్పగించుకున్నాడండి. ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఎంతోమంది దేవదూతలు వచ్చి యుద్ధం చేయగలుగుతారు. కానీ ఆయన అప్పగించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆయన సిలువ వేయటానికి భూమి మీదకి వచ్చాడు. ప్రాణం పెట్టడానికి భూమి మీదకి వచ్చాడు. మనల్ని రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇలాంటి చేసిన వారి చరిత్రలు ఎవరిని కనబడతారంటే ఎవరు కనిపించారండి? ఒక యేసుక్రీస్తు వారు తప్ప. మరి ఇలాంటి మనిషిని మరి సమాజం ఏమంటుందండి? దేవుడు కాదు అంటున్నారండి.
ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు దేవుడా కాదా? ఏమంటే ప్రపంచ మనుషులందరూ అంటే పరలోకములో కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్నవారు కానీ ఎవరి నామమున వంగాలండి? యేసుక్రీస్తు వారి నామమున ప్రతి ఒక్క మోకాలు వంగాలని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడండి. అంతేకాదు సర్వాధికారి ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు వారికి వచ్చాడండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారం తప్ప, యేసుక్రీస్తు వారి ద్వారం తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరడానికి సంగతి చెప్పు. మనం చదువుకోలేదంటే లేఖనాల నుంచి. అంటే పరలోకానికి వెళ్ళటానికి మార్గదర్శకుడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన కారణ జన్ముడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు దేవుడు, ప్రియమైన దేవుని పిల్లరా, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఆనాడు యూదులు చూశారు, ఏమంటే ఇశ్రాయేల్ చూశారు, ప్రజలందరూ చూసినటువంటి యేసుక్రీస్తు వారు ఆనాడు దేవుడని గుర్తించారండి. కానీ సమాజం ఏమందో తెలుసా? ఈయనకి దెయ్యం పట్టింది, ఈయనకి ఏం పట్టిందండి? దెయ్యం పట్టింది అని చెప్పి సమాజం ఆయన ఏం చేశారు? వెలివేశారు. ఆయన యేసుక్రీస్తు వారు తను తగ్గించుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, తగ్గించుకొని ఆయన చేసినటువంటి అద్భుత కార్యములన్నీ జరిగించేశాడండి. తప్పులు చేసిన వారినేమో దేవుడు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు వారు మీరు దైవములని నిన్నంటిని అని చెప్పి అన్నాడు. మరి ఏ తప్పు చేయనటువంటి, ఏ పాపం చేయనటువంటి, ఏ నేరం చేయనటువంటి అతన్ని ఏమనాలండి? దేవుడు అనరా? దేవుడు కాదా? ఆయనలో ఏ తప్పు ఉందండి? ఆయనలో ఏ తప్పు లేదు. ఆయన చూపులో పాపం లేదు, ఆయన నడవడిలో పాపం లేదు, ఆయన మాటలో పాపం లేదు, కనీసం ఆయన నీడలో కూడా పాపం లేదు. ఎందుకంటే ఆయన నీడను పట్టుకున్న వారందరూ కూడా స్వస్థతను పొందారండి. ఆయన నీడ తాగితే చాలు అలా కుంటివారు బాగుపడిపోయారు, కళ్ళు లేని వారికి కళ్ళు వచ్చేసింది, పక్షవాయువులు వారికి అన్ని ముట్టి స్వస్థపరిచిపోయారు. ఇలాగ యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు అన్ని కాదండి, చాలా చాలా అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఒక మనిషిని చనిపోయిన తర్వాత బతికించాడంటే ఆయన దేవుడు కాబట్టి బతికించాడండి. ఈరోజు ఎవరైనా అలాగ బతికిస్తున్నారా చెప్పండి? ఆలోచించండి. ప్రతి ఒక్క మోకాలు ఎవరి నామంలో వంగాలి? యేసుక్రీస్తు నామంలో వంగాలి. యేసుక్రీస్తు వారు దేవుడని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ తీసుకోవాలండి. మన పాపాలని కడిగి వేసుకోవటానికి ఎవరు అవసరము? యేసుక్రీస్తు వారు అవసరం. ఎందుకంటే యేసుక్రీస్తు వారిలో రక్తంలో ఎటువంటి పాపం లేదు. ప్రతి రక్తపు బొట్టు పరిశుద్ధతమైనది, ప్రతి రక్తపు బొట్టు నీతిమంతుడిది, ప్రతి రక్తపు బొట్టు పవిత్రమైనది. అలాంటి ఆయనకి సర్వాధికారి ఇచ్చి ఉన్నాడు. పరలోకంలో ఆయనకి అధికారం ఉంది, పాతాళంలోనూ అధికారం ఉంది, పరదేశంలోనూ అధికారం ఉంది, భూమి మీద కూడా అధికారం ఉంది. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, యేసుక్రీస్తు వారు లేకుండా కలిగి ఉండలేదు. యేసుక్రీస్తు వారు దేవుడికి మొదటి కుమారుడైతే రెండవ కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్ముడు మీ వద్దకు వస్తాడు. ఆయన పేరు ఆదరణకర్త. నేను వెళ్ళిన తర్వాత మీ వద్దకు ఆదరణకర్త పంపిస్తానని చెప్పి యేసుక్రీస్తు వారు అన్నాడు. అంటే కుమారుడు వెళ్ళిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సుమారు భూమి మీద 33.5 సంవత్సరాలే భూమి మీద బ్రతికాడండి. పరిశుద్ధాత్ముడు ఇప్పటికీ మన మధ్యలో ఉన్నాడండి. పరిశుద్ధాత్ముడు చేసిన పని ఏంటంటే నువ్వు సత్య మార్గంలో నడవటానికి సహాయం చేస్తాడు, నువ్వు నీతి మార్గంలో నడవటానికి సహాయం చేస్తాడు, నువ్వు బైబిల్ చదివేటప్పుడు అర్థం అవటానికి సహాయం చేస్తాడు. నువ్వు ఏదైనా తప్పు చేసావనుకోండి, ఆ తప్పు ఇది చేయకూడదు, ఇది మంచిది కాదు అనేది సహాయం చేస్తాడు. అంటే తండ్రి సాయం చేశాడు, కుమారుడు సాయం చేసి త్యాగం చేశాడు, పరిశుద్ధాత్ముడు కూడా మనకి త్యాగం చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక కుటుంబంలో ఇద్దరిని పిల్లల్ని సమానంగా చూస్తాము కానీ ఒకరిలాగా మరొకరాగా ఏ తండ్రి చూడండి భూమి మీద. అలాగే ప్రపంచంలో సృష్టి యావత్తును, ఈ విశ్వకోటి మనుషులందరినీ తండ్రిని ఒకే రకమైన వారినిగా పుట్టించాడు. నీతిమంతులకిను అనీతిమంతులకిను దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు. నువ్వు దేవుడు నమ్మినా నమ్మకపోయినా నీకు దేవుడు ఆహారం పెడుతున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్మకపోయినా నిన్ను దేవుడు రక్షిస్తున్నాడు. నువ్వు దేవుడు లేడు అని నువ్వు చెప్పినా సరే నీకు దేవుడు ఆహారం పెడుతున్నాడు అనేది సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రపంచ మనుషులందరిని పోషిస్తుంది ప్రపంచ పోషకుడు తండ్రి అయిన దేవుడు. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ సృష్టి లేదండి. మరి ఆయన ఉన్నవాడు ఎవరో? తండ్రి అయిన దేవుడు ఉన్నవాడు. మరి సర్వాధికారి యేసుక్రీస్తు వారికి సర్వాధికారి ఇచ్చాడు కదా, ఆయనకి పేరు కాదండి, అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? యేసుక్రీస్తు వారికి
అధికారం ఇచ్చాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తను తాను అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు తను తాను అప్పగించుకున్నాడు. సమస్తం అధికారం నాకు ఇచ్చానంటాడు యేసుక్రీస్తు వారు. అలాంటి యేసుక్రీస్తు వారిని ఈరోజు దేవుడు కాదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో అద్భుతాలు చేశాడండి. అంతే కదండి, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే. యోహాను సువార్త 3:13 ఉంటుంది చూడండి. ఆ మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 3:13 మరియు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు యేసుక్రీస్తు వారే. అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. మరి పరలోకం నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరలోకానికి వెళ్ళిపోయాడు. మరి యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటారు ఏంటండి? పరలోకంలో ఉన్నవారు భూమి మీదకి వచ్చి మరలా పరలోకానికి వెళ్ళిపోయిన వారిని యేసుక్రీస్తు వారు దేవుడు అండి. ఎందుకంటే ఆయన మొదటగానే చెప్పాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చేదను అంటాడు. అదే కదా మన విశ్వాసం. ఆయన వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడు. ఎందుకంటే మా పరలోకానికి మార్గం తెలియదు కదండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే మార్గం తెలియాలంటే ఒక మనిషి ఉండాలి. ఒక హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, తెలియని వారికి ఒక మనిషి ఉండాలి. ఒక అమెరికా వెళ్ళాలనుకోండి, తెలిసిన వారి ద్వారా మనం వెళ్ళాలి. నువ్వు ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా ఒక మనిషి ఉంటేనే నువ్వు వెళ్ళగలుగుతావు తప్ప ఆ మనిషి లేకపోతే నువ్వు ఏ ప్రయాణం చేయలేవు. అలాగనే పరలోకానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారే మరలా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు మనల్ని ఆయనను వెంటబెట్టుకొని ఆయనతో కలిసి మనము పరలోకానికి వెళ్ళిపోతాము. ఎందుకంటే పరలోకానికి మార్గం తెలిసింది ఎవరో? యేసుక్రీస్తు వారే. అందుకే యేసుక్రీస్తు వారు మరలా భూమి మీదకి వస్తానన్నాడు. నేను స్థలము సిద్ధపరిచి మరలా మీ వద్దకు వచ్చినానంటే మనలందరిని తీసుకువెళ్ళటానికి ఆయన వస్తాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు వారే. సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే యేసుక్రీస్తు వారికి సర్వాధికారి ఇచ్చాడండి. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే నా వాడు కాదంటాడండి. బైబిల్లోనే ఉంది ఆ మాట. తండ్రిని ఒప్పుకోవాలి, కుమారుడిని ఒప్పుకోవాలి, పరిశుద్ధాత్మని ఒప్పుకోవాలి. అంటే మనకి ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా అండి దేవుళ్ళు? ముగ్గురు దేవుళ్ళే. ముగ్గురు మన కొరకు పనిచేసిన వారండి. తండ్రిని సృష్టిని ఏర్పాటు చేశాడు. సృష్టిలో ఉన్నవన్నీ చేశాడు. యేసుక్రీస్తు వారి మనుషుల పాపాల కోసం ఆయన బలి చేశాడు. యేసుక్రీస్తు వారి బలి అయిపోయాడు. ఎవరి కొరకు? మన కొరకే. ఆయన ప్రియమైన కుమారుడు అండి యేసుక్రీస్తు వారు. ఎవరండి? ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తు వారు. మరి యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక స్వరము వినబడిద్ది. అది ఎవరండి? తండ్రి. పరలోకంలో ఉన్న తండ్రి స్వరము. ఆయన మీదకి పావురం వారిపోద్ది. అంటే పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు త్యాగం చేశారండి. ఎవరి కొరకు? మన కొరకు త్యాగం చేస్తూనే ఉంటున్నాడు ఎప్పటికేనండి, ఎప్పటికీ. ఎందుకంటే నువ్వు పీల్చే గాలి ఎవరిది? దేవుడిది. నువ్వు తినే ఆహారం ఎవరిది? దేవుడిది. నువ్వు నీ గుండె కొట్టుకుంటున్న కారణం ఎవరు? దేవుడు. నువ్వు నడకలోను, ప్రయాణంలోను, దూర ప్రాంతంలోను కాపాడుతుంది ఎవరు? దేవుడు. ఎందుకంటే దేవుడు కొనకడు, నిద్రపోవడు. నీ ప్రయాణంలో నిన్ను గమ్యాన్ని చేస్తున్నాడంటే అది దేవుడి సంకల్పం. నేను క్షేమంగా ఈరోజు ఇంటికి వచ్చానంటే అది దేవుని సంకల్పం. క్షేమంగా ఈరోజు మనం బ్రతికామంటే దేవుని కృప. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు ఎన్నో సందర్భాలు అంటారు, నన్ను పంపించిన ఈ బోధ, ఈ సత్యము అని చెప్తారండి. ఈ నా మాటలు కాదు, నా తండ్రి మాటలు నేను మీకు చెప్పుచున్నాను అంటే అక్కడ దేవుడి దగ్గర నేర్చుకున్నటువంటి యేసుక్రీస్తు వారి దేవుడు భూమి మీదకి వచ్చి దేవుడి గురించి చెప్పాడండి. నా తండ్రి పనుల మీద ఉన్నాను, మీరు ఎరగరా? నా తండ్రి అని ఎన్ని మాటలు అండి యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త, లూకా సువార్త చదువుకోండి. యేసుక్రీస్తు వారి తండ్రిని పరిచయం చేశాడు, తాను కుమారుడిగా పరిచయం చేసుకున్నాడు. కావండి, పరిశుద్ధాత్మను కూడా పరిచయం చేశాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 27వ చూడండి. నేను జయించి, యేసుక్రీస్తు వారు నేను జయించి. ఎవరు జయించారు? యేసుక్రీస్తు వారు. ఈ సర్వం, ఈ భూమి మీద ప్రపంచ మానవులందరి కొరకు రక్తం చెందించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు
కూర్చుని ఉన్న ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. ఈ మాట యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నారండి. ప్రకటన గ్రంథం రాసింది యోహాన్ గారు, పద్మాస దీపంలో ఉన్న యోహాన్ గారు రాస్తున్నారు. ఏమంటే ఆలోచిద్దాం ప్రేమైన దేవుని, నేను జయించాను, నా తండ్రి దగ్గర నేను సింహాసనం పక్కన కూర్చుండి ఉన్నాను. మీరు కూడా జయించండి. మీరు కూడా నేను ఎలాగైతే ప్రకటించానో, నేను ఎలాగైతే నా తండ్రి పనుల మీద నేను ఉన్నానో, మీరు కూడా తండ్రి పనుల మీద ఉండండి. మీరు కూడా సువార్త ప్రకటించండి. మీరు కూడా ఏమవుతారు? జయిస్తారు. నేను కూర్చున్న చోట మీరు కూడా కూర్చుంటారు అన్న సంగతి చెప్తున్నానండి. ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీట్లో ఎవరు కూర్చుంటారండి? ముఖ్యమంత్రి గారు కూర్చుంటారు, లేదంటే వాళ్ళ కొడుకు కూర్చుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుంటారు. ఎవరన్నా బయట వాళ్ళు రాణిస్తారండి? రానివ్వరు కదండి. యేసు మనందరికీ దేవుడు. మోషే గారు ఫరోకు దేవుడైతే, కాబట్టి మోషే గారికి దేవుడు ఎవరు? తండ్రి. యేసు మనందరికీ దేవుడు అంటే అది అధికారం, ప్రియమైన దేవుని పిల్లలు, అధికారం గుర్తుపెట్టుకోండి. అలాగే యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళటానికి ఆయన మార్గం. ఆయన ద్వారానే పరలోకానికి మనం అందరం వెళ్తాం.